మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఉప్పును వెలుగును గురించిన బోధ. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఒక పదార్థానికి రుచినివ్వడానికి, అది కుళ్ళిపోకుండా భద్రపరచడానికి ఉప్పు ఎంతో విలువైనది. కాబట్టి విశ్వాసులు సంఘంలో, ప్రపంచంలో దైవభక్తి తర్కాణాలుగా ఉంటూ సమాజంలో స్పష్టంగా కనిపిస్తున్న నైతిక పతనాన్ని, దుర్నీతిని అడ్డగించాలి. దేవుని ప్రజలు లోకానికి ఉప్పు వంటి వారు, మిరియాల పొడి లేక చక్కెర వంటి వారు కాదు. మీరు అంటే దేవుని రాజ్యానికి చెందినవారు. 3:12 వచనాల్లో చెప్పిన లక్షణాలు గలవారు. ముఖ్యంగా నీతి నిజాయితీ కోసం, క్రీస్తు కోసం బాధలు అనుభవించిన వారు. అయితే ఇలాంటి వారు ఈ లోకానికి ఉప్పుగా ఉండడం వల్ల ఈ లోకం దేవునికి రుచికరంగా అనిపిస్తుందని కాదు. ఇక్కడి అర్థం వేరు. ఉప్పు పదార్థాలను నిల్వ ఉంచేందుకు తోడ్పడుతుంది. ఈ లోకం పూర్తిగా కుళ్ళిపోకుండా, దేవుని కోపం వల్ల నాశనం అయిపోకుండా ఉంచుతారు. వచనం 3-12లో వర్ణించబడిన వారు దేవుని నూతన సృష్టి. భూమిపై ఆధ్యాత్మికమైన వెలుగును ఇచ్చేందుకు సృష్టించబడ్డారు. క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అలాంటి వెలుగుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ను అనుసరించేవారు వెలుగు సంతానం. ఆయన వెలుగును ప్రతిబింబించవలసిన వారు. కాంతిని ప్రకాశించనీయాలంటే అన్నిట్లో ఇది మంచి విధానం. మంచి మాటలు కాదు, మంచి ఉద్దేశాలు కాదు, మంచి పనులు చేయాలి. ఇతరులకు ఎప్పుడూ దయ చూపకుండా, సహాయం చేయకుండా చాలామంది తమకేదో వెలుగు, జ్ఞాన ప్రకాశాలు కలిగినట్టు గొప్పలు చెప్పుకుంటారు. అదంతా వ్యర్థం. తండ్రి దేవుణ్ణి గురించి యేసు ఉపదేశించిన పేర్లలో ఈ పేరును ఎక్కువసార్లు, అంటే దాదాపు 170 సార్లు ఉపయోగించారు. క్రొత్త ఉడంబడిక అంతట్లో ఈ పేరు 350 కంటే ఎక్కువసార్లు ఉంది. దేవుడు ఎంతో శ్రద్ధ, ప్రేమ కలిగి నిజమైన మంచి తండ్రిలాగా తన పిల్లల్ని సంరక్షిస్తూ, పోషిస్తూ ఉన్న వ్యక్తి అని దీని అర్థం. ఆయనకు ఆధ్యాత్మికంగా పిల్లలు ఉన్నారని కూడా ఈ పేరు సూచిస్తుంది. మనం మంచి పనులు చేయవలసినది మనుషులు ఆయన్ను స్తుతించాలని గాని, మనకు మెప్పు కలగాలని కాదు. కాబట్టి మనం ఈ లోకానికి ఉపయోగపడే వారంగా ఉండాలి అని దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు.